దేశ భద్రత, డేటా సెక్యూరిటీ, సైబర్ పర్యవేక్షణ ఇవన్నీ ఇప్పుడు కేవలం సైన్యం, గూఢాచారి వ్యవస్థలకే పరిమితం అయ్యే అంశాలు ఏమాత్రం కాదు. మన ఇళ్లల్లో, అలాగే ఆఫీసుల్లో, షాపుల్లో, అపార్ట్మెంట్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టే సీసీటీవీ కెమెరాలు కూడా ఇప్పుడు జాతీయ భద్రత చర్చలోకి వచ్చేసాయి. ఈ క్రమంలోనే హికివిజన్, దహువా, టీపీ లింక్ వంటి చైనా సంబంధిత సీసీటీవీ పరికరాల మీద కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దేశంలో అమ్మే సీసీటీవీ ప్రోడక్టులకు ఖచ్చితమైన భద్రతా అనుమతులు, సర్టిఫికేషన్లు తప్పనిసరి చేస్తూ కొత్త వ్యవస్థ అమల్లోకి రావడంతో ఇది చైనా సీసీటీవీలపై పరోక్ష బ్యానా లేదంటే ఇతరత్ర అంశాల అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ చర్చలో ఉన్నటువంటి అసలు విషయం ఏంటంటే, రేపు 1వ తారీఖు నుంచి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి భారతదేశంలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఈ సీసీటీవీ కెమెరాల విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోదు అన్నటువంటి వార్తలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడతా ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి అధికారిక మెమో ప్రకారం ముందుగా ఇచ్చినటువంటి సడలింపును 2026 ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అంటే మైటీ నోటిఫై చేసినటువంటి ఎసెన్షియల్ రిక్రూట్మెంట్కు సరిపోని సీసీటీవీ కెమెరాలను ఇక మీద విక్రయించడానికి అనుమతి ఉండదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇది ఒక కంపెనీపై నేరుగా బ్యాన్ కంటే నిబంధనలు పూర్తి అమలు చేయనటువంటి పరికరాలపై మార్కెట్ నిషేధం అనేలా మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ప్రభావితమయ్యే సంస్థల జాబితాలో హికివిజన్, దహువా, అలాగే కొన్ని చైనా చిప్సెట్, చైనా తయారీ భాగాలపై ఆధారపడే బ్రాండ్లు ఉన్నాయన్నటువంటి చర్చ బలంగా సాగుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం చైనా కంపెనీలన్నింటి మీద పూర్తిగా నిషేధం అని అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ భద్రతా పరీక్షలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మూలాలు, డేటా హ్యాండ్లింగ్, నెట్వర్క్ ప్రవర్తన, రిమోట్ యాక్సెస్ వంటి అంశాల్లో క్లియరెన్స్ లేకపోతే అలాంటి పరికరాలకు మార్కెట్లో అనుమతి దొరకటం కష్టమవుతోంది. అందుకే ఈ నిర్ణయం ప్రాక్టికల్గా చూస్తే చైనా సీసీటీవీ బ్రాండ్లపై ఇది పెద్ద దెబ్బగా భావిస్తా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం జాతీయ భద్రత. సీసీటీవీ కెమెరా అనేది సాధారణ ఎలక్ట్రానిక్ పరికరం మాత్రమే కాదు, అది వీడియో రికార్డింగ్ చేస్తుంది, ఆడియో రికార్డ్ చేసే సామర్థ్యం కూడా దానికి ఉంటుంది, ఇంటర్నెట్కి కూడా కనెక్ట్ అవుతుంది, మొబైల్ యాప్లతో లింక్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు క్లౌడ్కి కూడా డేటా పంపే అవకాశం ఉంటుంది, రిమోట్గా యాక్సెస్ కూడా చేయొచ్చు. అంటే ఒక సీసీటీవీ కెమెరా చూడటానికి సెక్యూరిటీ పరికరం అయినా దాని లోపల సైబర్ రిస్క్, డేటా లీకేజీ, స్పైవేర్ బ్యాక్డోరు, అనధికార పర్యవేక్షణ వంటి భయాలు దాగి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కెమెరా ఎక్కడ తయారైంది అన్న దానికంటే దాని లోపల ఉన్న టెక్నాలజీ ఎంత సేఫ్ అన్న దాని మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తూ ఉంది. అమెరికా 2022లో హికివిజన్, దహువా వంటి కొన్ని చైనా వీడియో సర్వేలెన్స్ పరికరాలపై జాతీయ భద్రతా కారణాలతో కొత్త అనుమతులను నిలిపివేసింది. అలాగే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు కూడా చైనా పర్యవేక్షణ పరికరాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకున్నాయి. పరిమితులు కూడా వాటి మీద విధించడం జరిగింది. అంటే భారతదేశం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ అడుగు ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి టెక్ సెక్యూరిటీ జాగ్రత్తలో భాగంగానే మనం చూడాలి. ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ టీపీ లింక్ కూడా బ్యాన్ అవుతుందా? ఇక్కడే విషయం కొంచెం ఆసక్తికరంగా మారుతూ ఉంది. ఎందుకంటే ఈ టీపీ లింక్ ఇండియా తన విజయ్ సెక్యూరిటీ కెమెరాల్లో కొన్ని మోడళ్లకు BIS-ER సర్టిఫికేషన్ పొందినట్లు ఇటీవల ప్రకటించింది. అంటే అన్ని చైనా లింక్ లేదంటే విదేశీ బ్రాండ్లు ఒకేలా ట్రీట్ చేయబడడం లేదని అర్థమవుతోంది. ఎవరు భారత ప్రభుత్వ భద్రతా ప్రమాణాలను పూర్తి చేస్తారో వారికి మార్కెట్లో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఎవరు ఆ ప్రమాణాలు పూర్తి చేయలేరో వారికి సమస్య. కాబట్టి చైనా బ్రాండ్ అంటే ఆటోమేటిక్ బ్యాన్ అనే కంటే సర్టిఫికేషన్ లేకుంటే మార్కెట్ నుంచి బయటికి వెళ్ళటం కష్టం అనేది ఎక్కువ వినపడుతున్నటువంటి వాదన. ఇక పరిశ్రమ వర్గాలు చెబుతున్నటువంటి మరో అంశం ఏంటంటే,
ఈ కొత్త నిబంధనలతోటి భారత సీసీటీవీ మార్కెట్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు తక్కువ ధర, భారీ సరఫరా, వేగవంతమైనటువంటి ఇన్స్టాలేషన్ కారణంగా చైనా భాగాల మీద ఎక్కువగా ఆధారపడి సీసీటీవీ పరికరాలు మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు సాగాయి. ఇప్పుడు భద్రతా సర్టిఫికేషన్లు తప్పనిసరి కావడంతో భారతీయ తయారీదారులు, స్థానిక అసెంబ్లీ యూనిట్లు, సర్టిఫైడ్ నెట్వర్క్ సర్వేలెన్స్ బ్రాండ్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. వాటి విక్రయాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందని అంచనా వేస్తా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, సెక్యూర్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రభుత్వ విధానాలకు కూడా ఒక రకంగా ఇది బూస్ట్ ఇచ్చే నిర్ణయంగా విశ్లేషకులు అయితే చూస్తూ ఉన్నారు. ఇది సాధారణ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. చాలామంది ఇళ్లల్లో, షాపుల్లో, చిన్న ఆఫీసుల్లో ఇప్పటికే చౌక ధరలో కొనుగోలు చేసిన చైనా సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో చాలామందికి ఒక సందేహం, ఇప్పటికే పెట్టుకున్నటువంటి కెమెరాలు కూడా బ్యాన్ అవుతాయా? ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే ప్రధానంగా విక్రయం, మార్కెట్ అనుమతులపైనే దృష్టి మాత్రం ఉంది. అంటే ఏప్రిల్ 1 తర్వాత నిబంధనలకు సరిపోని కొత్త కెమెరాలను అమ్మటం కష్టమవుతోంది. అయితే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని సెంటర్స్లో ఈ కీలక మౌలిక వసతుల వద్ద ఇలాంటి పరికరాల వినియోగం మీద కఠిన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తా ఉన్నారు. ఇక్కడ అసలు పెద్ద ప్రశ్న ఏంటంటే, మన భద్రత కోసం పెట్టే కెమెరానే మన భద్రతకు ముప్పుగా మారితే ఇదే ఆలోచన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు నడిపించిందనే మనం చెప్పుకోవాలి. ఒక సీసీటీవీ కెమెరా ద్వారా ఇంటి లోపల కదలికలు, వ్యాపార రహస్యాలు, ప్రభుత్వ కార్యాలయ యాక్సెస్ పాయింట్లు, ట్రాఫిక్ మూవ్మెంట్, పబ్లిక్ ప్లేస్ డేటా ఇవన్నీ కూడా సేకరించబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి డేటా విదేశీ సర్వర్లకు గనక వెళితే రిమోట్గా ఎవరైనా యాక్సెస్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్స్ పేరిట బ్యాక్డోర్ యాక్టివేట్ అయితే ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వ భద్రతా అంచనాల్లో భాగమయ్యాయని మనం చెప్పుకోవాలి. అందుకే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ చర్యను కొందరు బ్యాన్ అంటుంటే మరికొందరు క్లీనప్ డ్రైవ్ అంటా ఉన్నారు. కానీ ఏ పేరుతో పిలిచినా సందేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఇక మీదట భారత మార్కెట్లో సీసీటీవీ అమ్మాలంటే భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కంపెనీ పేరు, దేశం, బ్రాండ్ ఇమేజ్, ధర ఇవన్నీ కూడా రెండో విషయం. ముందుగా సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అదే ఈ కొత్త వ్యవస్థలో ప్రధానమైనటువంటి మెసేజ్. మొత్తానికి చూస్తే ఈ హికీవిజన్, దహువా, టీపీ లింక్ వంటి బ్రాండ్లపై నేరుగా ఒకే లైన్ బ్యాన్ ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం కొత్త భద్రతా నిబంధనల ద్వారా సీసీటీవీ మార్కెట్ను గట్టిగా ఫిల్టర్ చేయటం మాత్రం ఖాయమని మనకు అనిపిస్తూ ఉంది. దీంతో చైనా మూలాలు ఉన్నటువంటి పరికరాలు, చైనా చిప్ సెట్ల మీద ఆధారపడిన ఉత్పత్తులు, సెక్యూరిటీ సర్టిఫికేషన్ లేని మోడళ్లు మార్కెట్లో పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. భద్రత కోసం పెట్టిన కెమెరాలపైనే ఇప్పుడు దేశం అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడటానికి ఉన్న పరికరమే మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో అన్న సందేహం ఇప్పుడు ప్రభుత్వ స్థాయికి చేరింది. ఇక చివరిగా మనం గనక చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ చైనాకు సంబంధించినటువంటి సీసీటీవీ పరికరాలు కొనే ముందు కేవలం కెమెరా క్లారిటీ, ధర, యాప్ ఫీచర్లు ఈ చూసే రోజులన్నీ కూడా పోయాయి. వాటి గురించి మర్చిపోండి. మీరు కొనే కెమెరా సేఫా కాదా, దీనికి ప్రభుత్వం అనుమతి ఉందా, వీటిని మాత్రమే మీరు తప్పనిసరిగా ప్రతి వినియోగదారుడు కూడా అడగాలి, చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో కనిపిస్తూ ఉంది.